యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాడు, తన పాపాలు ఒప్పుకున్నాడు, రక్షకుడిగా అంగీకరించినాడు. యేసు ప్రభునందు మంచి పోరాటం పోరాడి తన సమయమైంది, వాక్యం సెలవుస్తుంది, ఆయన తన పరిచర్య ముగించుకొని తన ఇంటికి పోయినని చెప్పి లూకాసు వార్త 1వ అధ్యాయంలో రాయబడతా వచ్చింది. దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి పని లోకంలో చేశాడు, పని ముగించుకున్నాడు, తన ఇంటికంటే పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు, పరలోకాన్ని దేవుని దగ్గరికి వెళ్ళాడు. నీకు ఆ నిరీక్షణ ఉందా? నువ్వు చనిపోతే దేవుని దగ్గరికి పోతాననే నమ్మకం నీకుందా? ఒకవేళ ఆ నమ్మకం లేనట్లయితే ఈనాడైనా యేసు ప్రభుని హృదయంలో చేర్చుకో. ఈ లోకం శాశ్వతం కాదు. లోకంలో చూస్తున్నటువంటి పరిస్థితులన్నీ మనకు తెలియజేస్తున్నా యేసుక్రీస్తు ప్రభు త్వరగా రానయ్యన్నాడని. ఎక్కడ చూసినా సమాధానం లేదు. యుద్ధములు, కరువులు, భూకంపాలు, వరదలు, సునామీలు, రకరకాల పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మన పరిస్థితి, మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు, లేదా యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో అది మనకు తెలియదు. రెండు మనకు తెలియని విషయాలు. కానీ వాక్యం సెలవు, ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నానని చెప్పి దేవుని వాక్యం సెలవిచ్చుతున్నది. యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు, మన మరణం ఎప్పుడో తెలియదు. మంచిగానే ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం, చనిపోతాం. అది దేవుని టైం. మనం ప్రశ్నించడానికి మనకు హక్కు లేదు. ఆయన సమయంలో ఆయన మనల్ని తీసుకొని ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరుడా, సహోదరి, యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు, ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న వాళ్ళారా నా యొద్దకు రండి. మేము ఏం భారం వేయట్లేదండి, మాకన్నీ మేము హ్యాపీగా ఉన్నాం, ఫ్రీగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, సమాధానంగా ఉన్నాం. ఇంకా వీలైతే మంచి కార్యాలు, ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు చేస్తున్నాము. వీటి ద్వారా మా పాపాలు పోతాయి, మాకు స్వర్గం వస్తుందని మేము అనుకుంటున్నాం అనుకోవచ్చు. వాక్యం సెలవిస్తున్నది. మనం యెషయా గ్రంథం 64:6 వచనములో మనం చేసేటువంటి నీతి క్రియలు దేవుని దృష్టిలో మురికి గుడ్డలుగా ఉన్నాయి. అంటే ఇల్లు తుడిచిన గుడ్డ తీసుకొని మళ్ళీ ఇంట్లో పెట్టుకొని బయట పడేస్తాం. అంటే మనం చేసేటువంటి ఈ పుణ్యకార్యాలు, ఈ కార్యాలు, ధర్మకార్యాలు ఏవేవైతే ఉన్నాయో వీటి ద్వారా నా పాపం పోతుంది, వీటి ద్వారా నేను స్వర్గానికి పోతానని విశ్వాసం నీకు కలిగి నువ్వు అలాగ ఆలోచనలో ఉన్నావేమో, అవి దేవుడి దృష్టిలో మురికి గుడ్డలుగా లేదా మురికి పేలికలుగా ఉన్నాయి. బయట పడేస్తాం. తుడిచిన ఇల్లు తుడిచిన తర్వాత ఆ గుడ్డలు బయట పడేస్తాం. కాబట్టి దాని ద్వారా నీకు స్వర్గము లేదా పరలోక రాజ్యం వస్తుంది అనుకోవడం పొరపాటు. వాక్యం సెలవిస్తుంది, ప్రభు అయిన యేసునందు విశ్వాసం అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు చెప్తున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమైనానని చెప్పినది. నా ద్వారానే తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యాన్ని ప్రవేశించాడని వాక్యం సెలవిస్తుంది. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారును ఆత్మరక్షణ పొందెదరు. దయచేసి గమనించండి. సహోదరు రాజశేఖర్ గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత పాట పాడుతున్నప్పుడు మరి ఆ ఫ్రీజర్ బాక్స్లో నుంచి భౌతిక దేహాన్ని తిరిగి ఈ పెట్టెలో పెట్టాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. దయచేసి చిన్న అనౌన్స్మెంట్ గమనించండి. ఈ పెట్టెను మనము మోసుకొని వెళ్ళి చర్చ్ వ్యాన్ ఉంది కదా, అక్కడ ఆ హెరెస్ వ్యాన్లో పెడతారు. ఆ తర్వాత ఆ వ్యాన్ హైవేలో చర్చ్ బస్సు, ఆ బస్సు ముందు నేను పెడతారనమాట. సో ముందు ఈ హెరెస్ వ్యాన్ వెళ్తూ ఉంటుంది. తర్వాత సువార్త చెప్పుకుంటూ బస్సులో మరి సువార్థికులు వస్తారు. దాంట్లో కొన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి, ఎవరైనా వాహనాలు లేని వాళ్ళు బస్సులో కూర్చోవచ్చు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరము మరి సహోదరుడు జాన్ పాల్ గారిని ప్రేమించి వచ్చిన మనమందరము వారిని గౌరవిస్తూ ఊరేగింపుగా సువార్త చెప్పుకుంటూ వెళ్దాం. ఏ ప్రభువునైతే జాన్ పాల్ గారు గౌరవించారో ఆ ప్రభువుకు మహిమ కలుగునట్లు, యేసు ప్రభు వారికి మహిమ కలుగునట్లు మనం సహకరించి మరి క్రమంగా ఈ కార్యక్రమంలో ప్రభు మహిమార్థమై కొనసాగాలని మనవి చేస్తా ఉన్నాం. సోదరు రాజశేఖర్ గారు ప్రార్థన చేస్తారు. తండ్రి, మీ దాసుని భూస్థాపన సమయంలో కూడా మిమ్మల్ని గురించి ప్రకటించే ఆధిక్యత మీ దాసుని మరణం ద్వారా కూడా మీరు మాకు తరుణం ఇచ్చినారు. అందునాలు ఎవరు మీ ఏర్పాట్లో ఉన్నారో వారు కూడా సిద్ధపడేకి సహాయం తెచ్చేయండి. ఇంతవరకు చేసిన సహాయం బట్టి వందనాలు. ముందున్న సమయాన్ని కూడా మీరే సంపూర్ణంగా బాధ్యత వహించి నడిపించమని యేసునామం పేరట్నే అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. బోలియే జిందా ఖుదావన్ యేసు మసీహ్కి మనకు నిరీక్షణ అయిన యేసు ప్రభువునకు, మన కొరకై చనిపోయి తిరిగి లేచిన యేసు ప్రభువునకు, సమస్త ఆదరణకు కర్త అయిన యేసు ప్రభువునకు, విలువబడిన జాన్ పాల్ గారి కుటుంబమును ప్రేమించుచున్న యేసు ప్రభువునకు, సంఘమునకు శిరస్సు అయిన యేసు ప్రభువునకు హల్లెలూయా.
దయచేసి గమనించండి, ఈ ఊరేగింపు చర్చి దగ్గరికి వెళ్ళదు, నేరుగా సమాధుల తోటకు వెళ్తాం. రామ్నగర్ బ్రిడ్జ్ మీదుగా మరి శ్రీకాంత్ దగ్గర ఉన్నారా మీరు? ఏం అనంతపూర్లో ఉన్నాను. ఇప్పుడు అనంతపూర్లో ఉన్నాను. అనంతపూర్లో ఉన్నాను. ఓకే. స్కూల్ డైస్ దయచేసి గమనించండి, మా హైవేస్ వ్యాన్ వెనకాల చర్చి బస్సు ఉంటుంది. మిగిలిన వాళ్ళు బస్సు వెనక్కి రావాలా గమనించండి. దయచేసి మోదస్ అన్న బండి కొద్దిసేపు ఆపండి. నిమిత్తమై చనిపోయెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్పుచున్నది, మనుషులు ఒక్కసారే మృతి పొందవలెను అని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్పుచున్నది, పాపము వలన వచ్చు జీతము మరణము, పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. యేసు క్రీస్తు వారు చెప్పుచున్నారు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికి చనిపోడు. యేసు చెప్పుచున్నారు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికి చనిపోడు. యేసుక్రీస్తు వారు చెప్పుచున్నారు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పుచున్నారు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చెప్పున ప్రతి వానికి చుటకు నేను సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉన్నది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ రీతిగా చెప్పుచున్నది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను
పవిత్రులుగా చేయి. ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప రక్షణ పొందెదరు. బోలియే జిందా ఖుదావని యీశు మసీకి. మన కొరకై చనిపోయి తిరిగి లేచిన యేసు ప్రభువునకు, మేఘారూఢుడై రానయున్న యేసు ప్రభువునకు, మనకు నిరీక్షణ అయి ఉన్న యేసు ప్రభువునకు, ఆదరణకర్త యేసు ప్రభు వారికే హల్లెలూయా. అదే పాట మనకై యేసు దింపబడే దోస్తాకంతో ఏమీ లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కులభేదము, మతభేదము, వయసు భేదము, వర్ణభేదము, భేదమేమీ లేదు. అందరూ పాపము చేశారు. బైబిల్ సెలవిస్తుంది, పాపములకు వచ్చు జీతము మరణము, ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. మనుషులు ఒక్కసారి మృతి పొందవలెను, ఆ తర్వాత తీర్పు జరుగునని బైబిల్ సెలవిస్తున్నది. మానవుడు పాప నివారణ కొరకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేయుచున్నాడు. మానవ ప్రయత్నములు దేవుని దృష్టిలో మురికి పేలికలు గనక, అయ్యో నేనంత దౌర్భాగ్యులను, ఇట్టి మరణమునకు లోనవు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. మానవుల పాపముల నుండి, దోషముల నుండి, అపరాధముల నుండి భూమి మీద ఎవరు విడిపించలేదు. దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో భూలోకానికి వచ్చి సర్వ ప్రజల పాప నివారణ కొరకై ఆయన శిలువలో బలియాగమయ్యాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. బైబిల్ సెలవిస్తున్నది, ఎఫెసు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనములో, ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మన పాపములకు క్షమాపణ. కావున ప్రియులారా, ప్రభువైన యేసును అంగీకరించి పాప క్షమాపణ పొంది ఆత్మశాంతి నొందాలని మనవి చేయించున్నాం. జై చెప్పండి, జై చెప్పండి. జై యేసు ప్రభునకే. బోలియే జిందా ఖుదావన్ యీశు మసీకి. మనల్ని ప్రేమించి చనిపోయి తిరిగి లేచిన యేసు ప్రభువునకు, పాపములు క్షమించి అధికారం కలిగిన యేసు ప్రభువునకు, పరలోకమునకు మార్గమై ఉన్న యేసు ప్రభువునకు, ఆదరణకర్త అయిన యేసు ప్రభువునకు, మనకు నిరీక్షణ అయిన యేసు ప్రభువునకు హల్లెలూయా. కాలము సంపూర్ణమై ఉన్నది. దేవుని రాజ్యము సమీపించుతూ ఉన్నది. మారు మనసు పొంది సువార్తను నమ్ముడని రక్షకుడైన యేసు ప్రభు వారు సెలవిస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉన్నది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది.
బైబిల్ సెలవిస్తున్నది. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఈ విధంగా సెలవిచ్చుతూ ఉన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునో తండ్రి యొద్దకు రాడు అని యేసు ప్రభు వారు సెలవిస్తూ ఉన్నారు. సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉన్నది, అందరూ పాపం చేసి దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉన్నది. నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించును. యేసుక్రీస్తు వారు ఇలా సెలవించును, ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేసేదను. పాపం అవ్వచ్చు జీతం మంటలు, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. మన పాపము మనం ఒప్పుకొనినలా ఆయన నీతిమంతుడు నమ్మదగిన వాడు కనుక మన పాపము క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేయను. కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది, మారుమైనది స్వార్థం నమ్మడి కాబట్టి యేసునందు విశ్వాసం అప్పుడు దేవుని నీటి వారిని గొప్ప పొందలేదు. మనకు నిరీక్షణ ఉన్న యేసు ప్రభువునకు, మేఘాడురుడై రానయున్న యేసు ప్రభువునకు, ఆదరణకర్త యేసు ప్రభువునకు, మరణమును జయించిన యేసు ప్రభువునకు హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అనే వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. మానవుడు పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో జీవిస్తూ పాప పరిహారము కొరకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేయించున్నాడు. బైబిల్ సెలవిస్తున్నది, మనుషులు ఒక్కసారి మృతి పొందబడేను, ఆ తర్వాత తీర్పు జరుగును. మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించాలి. మానవుడు పాప నివారణ కొరకై జంతువులను పక్షులను బలిగా అర్పించుతున్నాడు. జంతువుల యొక్క రక్తము పక్షుల యొక్క రక్తము పాపములను తీసివేయక అసాధ్యము గనక లోక పాపం మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా సర్వలోక ప్రజల పాప నివారణ కొరకై ఆయన శిలువలో బలియాగమై తన రక్తాన్ని చిందించాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు రారు అన్నారు.
యోహాను సువార్త 5:24లో నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము గలవాడు. ఇప్పుడు క్రీస్తునందున్న వానికి ఏ శిక్ష విధియు లేదు అని బైబిల్ సెలవిస్తున్నది. కనుక ప్రియుడా, ప్రభువైన యేసును అంగీకరించి పాప క్షమాపణ పొంది ఆత్మశాంతి నొంది దేవుని రాజ్యానికి వారసులు కావాలని మనవి చేయించున్నాం. అపోస్తల కార్యాలు 4:12లో ఈ నామం వలనే మనము రక్షణ పొందవలెను. ఆయన నామమందు విశ్వాసముంచు వాడెవడు ఆయన నామ మూలముగా వానికి పాప క్షమాపణ అనుగ్రహింపబడును. తను ఎందరైతే అంగీకరించెదరో వారందరూ దేవుని పిల్లలగుటకు దేవుడు ఆయనకు అధికారము అనుగ్రహించెను. ఒక కాలము వచ్చును, మృతులు ఆయన శబ్దము విని లేచే గడియ వచ్చును. కనుక ప్రియుడా, ప్రభువైన యేసును అంగీకరించి పాప క్షమాపణ పొంది ఆత్మశాంతి నొంది దేవుని రాజ్యానికి వారసులు కావాలని ప్రేమతో మీకు మనవి చేయించున్నాం. దయచేసి గమనించండి, హెరెస్ వ్యాన్ లోపలికి వెళ్తుంది, తర్వాత బస్సు బయటే ఉంటుంది. త్వరగా దిగి మనం అక్కడ చేరుకోవాలి. మోదేశ్వర లోపలికి తీసుకెళ్ళండి రా. బోలియే జిందా ఖుదావన్ యీశు మసీహ్కి పునరుత్థానమును జీవమునై ఉన్న యేసు ప్రభువునకు, చనిపోయి తిరిగి లేచిన యేసు ప్రభువునకు, సజీవుడైన యేసు ప్రభువునకు, మృతులలో నుండి లేచిన యేసు ప్రభువునకు, మేఘారూఢుడై రానున్న యేసు ప్రభువునకు. హల్లెలూయా హల్లెలూయా. పల్లవి పాడండి, వచ్చేస్తాం. వైపు ఉండాలి, సహోదరులు బ్రదర్స్ అటువైపు ఉండాలి, సిస్టర్స్ అటువైపు ఉండాలి. వేరు వేరుగా ఉంటే అంకుల్గా ప్రారంభిస్తారు. తెచ్చే సహకరించాలి, ఉపయోగకు వచ్చేయాలండి అన్న, మీరంతా ఉపయోగం కావాలి. బ్రదర్స్ అటువైపు వచ్చేయాలి. మీ చైర్స్ ఇక్కడ కూడా ఉన్నాయి, చైర్స్ తీసుకోండి కావాలంటే. ఇటువైపు ప్రార్థనతో ప్రారంభించుకుంటాం. ప్రార్థన చేసుకుంటామండి. మహాపరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోక తండ్రి, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు ద్వారా ఆ శిలువ ద్వారా మిమ్మల్ని సమీపించడానికి మా అందరికీ మీరు ఇచ్చిన ఈ యొక్క కృపకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో జాన్ పాల్ గారి కుటుంబం మొత్తం దుఃఖ సముద్రంలో మునిగి ఉన్నారు. అయితే నిరీక్షణతోటి నిత్యత్వంలోకి నేను వెళ్ళి ఉన్నాడని నేను అతన్ని నిరీక్షించి ప్రభు ఒకరినొకరు ఆదరించబడటానికి ఈ సమయంలో కృపను గ్రహించమని ఈ సేవకులు వాక్యం చదువుతూ ఉండగా వాక్యం ద్వారా నేను ఒకరినొకరు ప్రోత్సహించబడి మీరు అక్కడ సమీపించబడే కొలది మేమందరం మీకు ఇష్టలుగా బ్రతుకున్నట్లు కృపను గ్రహించమని, ఆలోక వలె నేను ఏలియా వలె మేము కూడా ప్రభు నిత్య రాజ్యంలో నేను ఉన్నట్లు కృపను గ్రహించని సిద్ధపడటానికి కావాల్సిన మాటలు మాకు దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వెళ్ళేదం దేశం నిజము ఉండేదం వెళ్ళేదం దేశం నిజము ఉండేదం నిరంతరం
బైబిల్ పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినం పఠించిన ప్రేమ తోడ నడుపును ఓ పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం.